ఏం జరిగింది అప్పుడు? కుష్టిగా తెచ్చి అప్పుకు ఈపున పుండు పుట్టింది నటీపున ఈపున ఆ నీళ్లు కడిగి వస్తే జీవాలు అంటుకుంటాయి, గోగులు అంటుకుంటాయి, గడ్డి మేస్తాయి, అంటుకుంటాయి. ఇక్కడ ఊడలు ఉన్నాయి చూస్తున్నారా? ఈ ఊడలైతే ఈ చెట్టు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మొదలైందో అర్థమే కాదు. మరి చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ ప్రాంతంలో అయితే ఉన్నాం. మరి ప్రతి ఒక్కరు మీరు కూడా ఇక్కడికి విజిట్ చేయొచ్చు. చూస్తున్నాం కదా, ఇక్కడే లొకేషన్లో ఉన్నాము. చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. ఇక్కడ ఊడలు మొదలెక్కడో ఎండింగ్ ఎక్కడో కూడా తెలియదట, అంత రహస్యం అయితే ఉంటుంది. అమ్మవారు ఎంతో సాక్షాత్తుగా పవిత్రంగా ఉన్నారు ఇక్కడ. మీరు కూడా వచ్చి దర్శించుకోండి. మీరంతా ఇంకా ఏమేమి కోరుకున్నారు అమ్మవారిని? మీరు పెళ్లిళ్ళు కాలేదని పెళ్లిళ్ళు కోరుకున్నారు, సంతానం లేని సంతానం కోరుకున్నాము, అవి నెరవేరుతున్నాయి. అందువల్ల మళ్ళీ వచ్చినారు. అమ్మవారు అయితే చాలా పవిత్రమైన మీరు నమ్మినారు. మరి హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ధర్మవరం టైగర్స్ యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ మనం ఈరోజు తిమ్మమ్మ మర్రిమాన్ దగ్గర అయితే ఉన్నామండి. మన శ్రీ సత్యసాయి జిల్లాలో ఉంటుంది. ఇక్కడ కదిరి దగ్గర నుంచి దాదాపు అంటే తిమ్మమ్మ మర్రిమాను 26 కిలోమీటర్లు అతి దగ్గరలో ఉంటుంది కదిరి ప్రాంతానికి. మరి చుట్టుపక్కల ప్రాంతాల వారు ఎంతో మంది ఇక్కడికి విచ్చేస్తూ ఉంటారు ఈ తిమ్మమ్మ మర్రిమాను చూడడానికి. ఇది దాదాపు అంటే 9 ఎకరాలు ఉంటుందంట విస్తీర్ణము ఈ చెట్టు. ఈ అమ్మవారు అయితే ఇక్కడ సాక్షాత్తు ఉన్నారని ప్రతి ఒక్కరూ నమ్ముతూ ఉన్నారు. మరి ఎంతో మంది కూడా ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తున్నారు. చూద్దాం రండి, ఇక లోపలికి వెళ్దాం. Let's start our video.
మరి ఈ రోజు అయితే ఈ తిమ్మమ్మ మర్రిమాన్ దగ్గర అయితే ఉన్నామండి. ఇక్కడ అశేష ఇక్కడ చూస్తున్నారు కదా, అమ్మవారు సంతానం లేని వారికి, ఆడవారికి ఇక్కడ అమ్మవారు సంతానం ప్రసాదిస్తారట. మరి ఇక్కడికి ఎంతో మంది మహిళలు అయితే వచ్చారు. అక్క మీది ఏ ఊరు? మాది అన్నమయ్య జిల్లా వీరపల్లి మండలము. మేము గిన్నెమ్మడికి వచ్చి అక్కడ మునిగి స్నానాలు చేసి ఇక్కడ తిమ్మమ్మకి వచ్చినాము. ఇది చాలా పవిత్రమైంది, అందుకని కోట్లు నెరవేరుతాయని నమ్మకంతో ఇక్కడికి వచ్చినాము. మేము నమ్మకంతో నెరవేర్చింది అమ్మవారు. అమ్మవారు నెరవేరుస్తుంది. ఓకే, మీరంతా ఇంకా ఏమేమి కోరుకున్నారు అమ్మవారిని? పెళ్లిళ్ళు కాలేదని పెళ్లిళ్ళు కోరుకున్నారు, సంతానం లేని సంతానం కోరుకున్నాము, అవి నెరవేరుతున్నాయి. అందువల్ల మళ్ళీ వచ్చినాము. మళ్ళీ వచ్చినారు. అమ్మవారు అయితే చాలా పవిత్రమైతే మీరు నమ్మినారు. మరి ఇంకా ఎంతో మంది వస్తూ ఉంటారు కదా ఈ తిమ్మమ్మ మర్రిమాన్ దగ్గరికి. ఇంకా ఎవరైనా ఏమైనా చెప్తారా? ఇంకా రావాలి భక్తులు కూడా ఇక్కడికి అమ్మవారిని దర్శించుకోవడానికి. మరి ఇక్కడికి వచ్చిన అక్కవారైతే ఈ విధంగా అయితే మీకు తెలియజేశారు విషయము. మీరు కూడా ఈ శ్రీ సత్యసాయి జిల్లాలో ఎక్కడి నుంచి అయినా సరే ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే చాలా అనుకూలం అయితే ఉందండి. బస్సు మార్గం ఉంది. మరి 2 వీలర్ 4 వీలర్లు కూడా ఇక్కడికి అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి రావచ్చు. మీరు కూడా ఈ అమ్మవారిని సంతానం లేని వారికి, ఆరోగ్యాలు అనారోగ్యాలకు గురైన వారు, మరి మంచానికి పరిమితమైన వారు కూడా ఈ అమ్మవారిని వేడుకొని ఆరోగ్యం బాగా అయిపోయినట్లుగా ఎంతో మంది తెలిపారండి. ఇక్కడ చరిత్ర కూడా అమ్మవారికి చాలా విశేషంగా అయితే ఉంది. మరి ఇలాంటి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. మా యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూడండి, ఇక్కడ తిమ్మమ్మ మర్రిమాన్ దగ్గర అయితే ఉన్నాము ప్రజెంట్. ఇక్కడ అమ్మవారి గురించి ఈ ఊరి పెద్ద ఆయన ఒక ఆయన చెప్తాడు. ఇక్కడ ఆయన భర్తకు ఇక్కడ కుష్టి వ్యాధి అయితే వచ్చిందంట, తిమ్మమ్మ అమ్మవారి భర్తకు. అప్పుడు ఏం జరిగిందో ఈ పెద్ద ఆయన మాట్లాడుతుంది. పెద్ద ఆయన ఏం జరిగింది అప్పుడు? కుష్టి వ్యాధి వచ్చి అప్పుడు ఈపున పుండు పుట్టింది, రాజు పుట్టింది నడ్డీపున. ఈపున ఆ నీళ్లు కడిగి వస్తే జీవాలు అంటుకుంటాయి, గోవులు అంటుకుంటాయి, గడ్డి మేస్తాయి, అంటుకుంటాయి, చాలా ఇబ్బంది పడతాయి అని అమ్మ నీళ్ళు తాగేసింది. ఆ నీళ్ళు కడుపుకునే నీళ్ళు తాగేసింది. అప్పుడు ఆ అమ్మను బస్ చనిపోయే కొద్దికి మళ్ళా ఆ అమ్మ మాన గాయించి అగ్నిలో అగ్నిగుండం గాయించి అగ్నిగుండం దిగింది అమ్మ. అగ్నిగుండము తయారు చేసి అగ్నిగుండం నేను పతివ్రతనైతే నేను ఇక్కడ తిమ్మమ్మ మర్రిమాన్ దగ్గర ఆ ప్లేస్ లో, ఆ స్థలంలో ఒక ఊడనైతే అక్కడ పెట్టిందంట అమ్మవారు, ఎండిపోయిండే ఊడను. ఆ ఊడను నేను పతివ్రతనైతే ఇది చిగురించి ఇక్కడ పెద్ద వృక్షం అవుతుందని అప్పుడు ఒక మాటగా ఆమె అగ్ని గుండంలోకి దూకిందట. అప్పుడు అది ఆమె ఎంత మంచి భక్తురాలంటే ఇప్పుడు అదే మొక్కే పెద్ద వృక్షమై తిమ్మమ్మ మర్రిమాన్ అయిందంట. ఏం పెద్దనా? కరెక్టా పద్దమ్మా? కరెక్ట్. ఇప్పుడు జరిగిండే కథ అయితే ఇదేనా? అదే, ఇంకేం లేదా? ఇదే అండి వీడియో. 10 మందికి షేర్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, చూడండి తిమ్మమ్మ మర్రిమాన్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ ఊడలు ఉన్నాయి, చూస్తున్నారా? ఈ ఊడలు అయితే ఈ చెట్టు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మొదలైందో అర్థమే కాదు. మరి చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ ప్రాంతంలో అయితే ఉన్నాం. మరి తిమ్మమ్మ మర్రిమాన్ అంటారు. ప్రతి ఒక్కరూ మీరు కూడా ఇక్కడికి విజిట్ చేయొచ్చు. చూస్తున్నాం కదా, ఇక్కడే లొకేషన్లో ఉన్నాము. చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. 9 ఎకరాల విస్తీర్ణంలో ఉందంట ఈ తిమ్మమ్మ మర్రిమాను. ఇక్కడ ఊడలు మొదలెక్కడో ఎండింగ్ ఎక్కడో కూడా తెలియదట, అంత రహస్యం అయితే ఉంటుంది. అమ్మవారు ఎంతో సాక్షాత్తుగా పవిత్రంగా ఉన్నారు ఇక్కడ. మీరు కూడా వచ్చి దర్శించుకోండి.
హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం తిమ్మమ్మ మరిమాన్ దగ్గర అయితే ఉన్నామండి, శ్రీ సత్యసాయి జిల్లా. ఇక్కడ చాలా వరకు అయితే ఈ తిమ్మమ్మ మరిమాన్లు అయితే వృక్షం అయితే అంతరించుకుంటూ అలాగే పెరుగుతూ ఉంది. ఇది ఎంతవరకు ఉందో మొత్తం వీడియో అయితే చూపిస్తాను. మరి ఈ అమ్మవారి గురించి ఒక చరిత్ర అయితే ఉంది. ఇక్కడ అన్నవారు అయితే ఉంటారు, గైడు. ఈ అన్నవారు అయితే మొత్తం చరిత్ర అయితే చెప్తారండి, వినండి. నమస్కారం అండి, నా పేరు మనోహర. నేను ఇక్కడ ఏపీ టూరిజం గైడ్గా ఇక్కడ పనిచేస్తున్నాను. 670 సంవత్సరాల చరిత్ర అండి ఈ మహావృక్షానికి. తిమ్మమ్మ అనేటువంటి ఒక మహాపతిరథ శిరోమణి చరిత్రే తిమ్మమ్మ మరిమా. ఈ అమ్మవారు ఇప్పటికీ 700 సంవత్సరాల క్రితం మన భగవాన్ పుటపర్తి సత్యసాయిబాబా ఉన్నారు కదా, ప్రక్కనే విలేజ్ అండి బుకపట్నం. అక్కడ చెన్నక వెంకటప్ప మంగమ్మ అనేటువంటి పుని దంపతులకు సెట్టిబలిదల వంశస్థుల్లో తిరుమల వెంకటేశ్వర స్వామి వరప్రసాదిగా అమ్మవారు జన్మించడం జరిగింది. మరి బుకపట్నం నుంచి ఇటు ప్రక్కన గూటిబయలు, ఈ ఊరు అమ్మవారికి అత్తగారిల్లండి. మరి ఇప్పటికీ అమ్మవారు కాపురం చేసిన అత్తగారిల్లు ఉంది. అక్కడ బాలవీరయ్య అనేటువంటి వ్యక్తికి అమ్మవారినిచ్చి వివాహం చేశారు. అమ్మవారికి ఒక కొడుకు, కుమార్తె. పిల్ల పాపలతో సంసారం హాయిగా జరుగుతూ వస్తుంది. అయితే కొంతకాలానికి అమ్మవారి భర్తకు కుష్టు వ్యాధి స్టార్ట్ అయింది. మరి ఆ వేళ తన భర్తను పదే ప్రత్యక్ష దైవంగా భావించి 5 సంవత్సరాలు సేవ చేశారు. కానీ ఇది నయం కాక భర్త చనిపోవడం జరిగింది. అప్పుడు అమ్మవారు కూడా సతీ సావిత్రిలాగా తన భర్తతో పాటు సతీ సాగమనం చేయాలి అనుకున్నారు. ఇలా చేయాలంటే చూడండి, అప్పుడు విజయనగర సామ్రాజ్యుల ప్రజా పరిపాలన. ఇప్పుడు మండలాలు ఉన్నాయి. ఆ కాలంలో పాలేగాల రాజ్యం. అలా మనమున్న ఈ ప్రాంతాన్ని కొక్కంటి పాల్యం అనేవాళ్ళు. సతీ సాగమనానికి అనుమతించమని అమ్మవారు పాలేగారిని ప్రార్థిస్తే పాలేగారు అన్నారటమ్మ, పతివ్రతలకు మాత్రమే అనుమతి ఉంది గనక నేనిచ్చిన ఏదైనా 2 పరీక్షల్లో మీ యొక్క పతివ్రత ధర్మాన్ని నిరూపించుకోవాలి, అలా అయితే అవకాశం ఉంటుందని ఆనాటి పాలేగారు అమ్మవారికి 2 పరీక్షలు ఇచ్చారు. చనిపోయిన పక్షులు బ్రతికించమన్నారు, ఎండిపోయిన కాకర చెట్టు పూలు పింజలతో ప్రత్యక్షంగా చూపించమన్నారు. మరి 2 యందు విజయం సాధించి ఆ వేళ అమ్మవారు తన యొక్క పతివ్రత ధర్మాన్ని నిరూపించుకున్నారు. పాలేగారు ఆనందంతో అమ్మవారికి పాదాభివందనం చేస్తూ అమ్మవారి కోరిక మేరకు సకల సౌకర్యాలతో, చూడండి ఆ మధ్యలో గోపురం కలిసం పెట్టారు కదా, పసుపు బట్ట కట్టారు చూడండి, అదేనండి ఈ చెట్టుకు మూలం. అక్కడ అమ్మవారి కోరిక మేరకు అగ్నికుండం ఏర్పాటు చేస్తే దానికి 4 ప్రక్కల ఆనాడు అమ్మవారు తన స్వతహస్తాలతో ఎండిపోయిన మర్రి కొమ్మలు నాటారు. 1155 సంవత్సరంలో మాఘమాసంలో సోమవారం నాడు అమ్మవారు అగ్నిగుండ ప్రవేశం చేసే వేళ కొన్ని ముఖ్యాంశాలు చెప్పారు. నేను నిజమైన పతిభక్తి కలిగిన పతివ్రతనైతే మా శరీరాలు అగ్నిలో కాలి భస్మమైన వెంటనే చిదిరించి నీరు పొంగి చిదికి ఈశాన్యపు దిక్కున నేను నాటిన వట్టి మర్రి కొమ్మ తన పతివ్రత ధర్మానికి సాక్ష్యంగా వెంటనే చిగురించి అది మహిమానితమైన మర్రి చెట్టై ఈ కలియుగం ఉన్నంతకాలం తిమ్మమ్మే మరిమాన్ అనేటువంటి పేరుతో పూజింపబడుతుంది వాగ్దానం చేస్తూ తన భర్తతో పాటు అక్కడ అమ్మవారు అగ్నిగుండ ప్రవేశం చేశారండి. మరి అమ్మవారు చెప్పినట్లుగా సతీసాగమన కార్యక్రమం పూర్తయింది. చిది నుంచి నీరు పొంగి పొరలి వెంటనే ఈశాన్యపు కొమ్మ చిగురించింది. ఇలా ఆనాడక్కడ చిగురించిన ఒక చిన్న మొక్క మరి ఇప్పుడు ప్రపంచంలోనే పెద్ద మహావృక్షం తిమ్మమ్మే మరిమాన్. ప్రజెంట్ ఇప్పుడు ఈ చెట్టు 9 ఎకరాలు ఉందండి. ఈ చెట్టు 1989 సంవత్సరంలో 7 ఎకరాల 74 సెంట్ల విస్తీర్ణంలో గిన్నిస్ బుక్లో నమోదైతే మరి ప్రజెంట్ ఇప్పుడు ఈ చెట్టు 9 ఎకరాల విస్తీర్ణం ఉంది. ఈ చెట్టుకు ప్రధానమైనటువంటి తల్లి వేరంటే చూడండి, ఆ మధ్యలో గోపురమే మొదలకు సాక్ష్యం. ఎందుకంటే ప్రధానమైన మొదలు తన శక్తిని చెట్టుకు పంచేయడం ద్వారా
ఆ తల్లివేరు ఏజ్ బారే పడిపోయిందండి ఇప్పటికి 90 సంవత్సరాల క్రితం. మరి అందుకు సాక్ష్యంగా 100 అడుగుల విస్తీర్ణం ఉండేదంట మొదలు చుట్టుకొలత. అందుకు సాక్ష్యంగా 100 అడుగులు అలా కాంపౌండ్ వాళ్ళు కట్టి ఆ అగ్నిగుండానికి సాక్ష్యంగా మధ్యలో ఒక స్తూపం కట్టి తిమ్మమ్మ బాలవీరిని సతీ సహగమన మండపం అని పేరు పెట్టారు. సాక్షాత్ అమ్మవారు సతీ సహగమనం చేసిన పుణ్యభూమి, ఈ మహావృక్షానికి మొదలు ప్రసాదించిన పుణ్యభూమి. ప్రతి ఒక్కరూ అక్కడ లోపల వెళ్ళి 3 రౌండ్లు ప్రదక్షిణ తిరిగి నమస్కారం చేసుకుంటే సర్వదా మనకున్న దోషాలపై శుభం కలుగుతుందనేటువంటి మంచి నమ్మకం. ఇక్కడ కొన్ని మహిమలు ఉన్నాయండి. ఆశ్చర్యపరిచేటువంటి మరికొన్ని సంఘటనలు ఉన్నాయి. ప్రపంచమని సందర్శించాము ఉత్సాహంతో. ఈ మర్రి చెట్టు ఆకు కానీ కొయ్య కానీ చెట్టు దాటి తీసుకెళ్ళకూడదు. అలా తీసుకెళ్ళాలి అని ప్రయత్నిస్తే ఏదో విధంగా మన ప్రయత్నం మన ప్రయాణం అంతరాయం కాబట్టి తీసుకెళ్ళకూడదు. పసుపు కుంకాలు ప్రసాదం తీసుకోవచ్చు. బలి పూజలు మాంసాహారాలు ఇటువంటి చేయకూడదండి. బయట మనం అవి సేవించి కూడా ఇక్కడికి రాకూడదు. ఇక్కడ ఒక మంచి వరం సంతానం వివాహం ఏదైనా కోరికలు అవ్వచ్చునండి. అమ్మవారిని ప్రార్థించి మృక్కుబడి చేసుకొని ఇక్కడ పూజారి గారు ఇచ్చిన ముడుపు అటు పక్కన చెట్టుకు ముడుపులు కడతారు. ఏడాది తిరగకుండానే సంతానం, వెంటనే వివాహం, మనం అనుకున్న కోరికలు ఏడెడతాయినటువంటి మంచి నమ్మకం. అందుకే ఇక్కడ కుల మత భేదాలకు చోటున్నది. మరి ఇక్కడికి వచ్చిన మీకు ఇదివరకు మీరు ఎప్పుడు ఎక్కడ చూడని ఆశ్చర్యం ఏంటంటే ఈ మహావృక్షాల మీద పక్షులు గూడు కట్టవు. కానీ పగలంతా ఇక్కడే ఉంటాయి, మరిపలి తిని ఆస్వాదిస్తాయి. కానీ గలిచ్చి రాత్రి ప్రొద్దున పక్షులు నిద్రించవు. మరి ఎందుకు ఇలా అంటే ఆనాడు చనిపోయిన పక్షులకు అమ్మవారు తిరిగి మళ్ళీ జీవం పోసి తన పతిభక్తిని చాటుకున్నారు కదా. ఆ కృతజ్ఞతాభావంతో పక్షులు కూడా ఇప్పటికీ భక్తి మార్గాలు వెళ్తున్నాయి. ఇక్కడ ప్రతి ఏటా మహాశివరాత్రి ఉత్సవాలు పెద్ద ఎత్తున జరుగుతాయండి. ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల నుంచి కూడా వేలాది మంది భక్తులు ఇక్కడ 4 రోజుల పాటు మహాశివరాత్రి ఉత్సవాలలో అమ్మవారి కార్యక్రమాలు ఆస్వాదిస్తారు. మరి ఇప్పుడు ఈ చెట్టును మన సెంట్రల్ గవర్నమెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కంట్రోల్కి ఇచ్చారు. వారి సంరక్షణలో ఈ చెట్టు దినదినాభివృద్ధి చెందుతుంది. దేవస్థానం ఒక ప్రైవేట్ కమిటీ హ్యాండ్ఓవర్తో అభివృద్ధి. ఆలయాభివృద్ధి కోసం ఏదైనా విరాళం ఇవ్వాలి అనుకున్న వాళ్ళు పూజారులకు ఇచ్చి మీ పేరు నమోదు చేసుకొని తిరిగి రసీదు పొందొచ్చు. ఆలయాభివృద్ధికి మీ చేతును కూడా అందించవచ్చు. మీకు ఈ విశేషం తెలియపరిచిన దానికి గైడుకు ఎవరికి తోచిందో ఇచ్చు. ఇది తిమ్మమ్మ మరిమాని యొక్క చరిత్ర అండి.